హలో అండి. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మంజుల వర్ధన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజైతే మనం ఇంట్లోనే సింపుల్‌గా చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. అన్నం చూసారు కదా పొడి పొడిలాడితే ఎంత బాగా అయితే వచ్చిందో. సో, చేసుకోవడం చాలా సింపుల్. టేస్ట్ అయితే చాలా బాగుంటదనమాట. ఈరోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటండి? మా ఇంట్లో అయితే చూసారు కదా బిర్యానీ, అలాగే చికెన్ కర్రీ, వైట్ రైస్, ఇంకా చల్లటి పెరుగు. బిర్యానీలో కాంబినేషన్ ఏదుంటది ఖచ్చితంగా ఆనియన్, లెమన్ అనేది పక్కా ఉంటది గదా! అది లేకపోతే అసలు ముద్ద గూడా దిగదనమాట. అసలుకు బిర్యానీలో కొంచెం లెమన్ అలా పిండుకొని, ఆనియన్ పెట్టుకొని తింటూ ఉంటే నిజంగా చాలా బాగుందనమాట. నేనైతే ఈ మధ్యలో వీడియోస్ అనేది లేట్‌గా అయితే పోస్ట్ చేస్తున్నారు గదా! కొంచెం హెల్త్ అనేది అప్‌సెట్ అయిందండి. సో, అందుకని వీడియోస్ అనేది లేట్‌గా పోస్ట్ చేస్తున్నాను. సో, మీరైతే ఇలానే చూస్తారు, నన్ను ఆదరిస్తారని అయితే కోరుకుంటున్నాననమాట. నెక్స్ట్ కొంచెం హెల్త్ రికవర్ అయిన తర్వాత నేను వీడియోస్ అనేది డైలీ అయితే పోస్ట్ చేశాను. బిర్యానీ అయితే చాలా బాగా వచ్చిందనమాట. సింపుల్‌గానే మనం ఇంట్లో ఎలా చేసుకోవాలో వీడియోలో మీకు డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. నేనైతే బిర్యానీలో ఎప్పుడు చేసినా సరే నాకు వేరే పీసెస్ వేస్తే అంటే అంత అనిపియదనమాట టేస్ట్. నాకు లెగ్ పీస్ అయితేనే చికెన్ బిర్యానీకి మంచి ఫ్లేవర్ అయితే వచ్చినట్టు అనిపిస్తదనమాట. ఇంకా మామూలుగా పీస్ కన్నా ఈ లెగ్ పీస్ ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బావుంటదనమాట. ఇంకా చికెన్ మనం లెగ్ పీసులు తీసుకున్నాం కదా! దాంట్లో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, అలాగే పెరుగేసుకుంటే మనకు గ్రేవీ అనేది తిక్కుగా వస్తదనమాట. ఇంకా మనం బిర్యానీ చేస్తున్నాం కాబట్టి బిర్యానీ మసాలా, కొంచెం చికెన్ మసాలా, ఆనియను, లెమను, ఇంకా పచ్చిమిర్చి అన్నీ వేసుకొని తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలనమాట. ఆనియన్స్ మనము ఫ్రైడ్ ఆనియన్స్ అనేది ముందుగానే మనం అలా ఫ్రై చేసుకొని పెట్టుకుంటే మనకెప్పుడు కావాలంటే బిర్యానీ అప్పుడైతే వేసుకోవచ్చనమాట. చూసారు కదా! నేను ఏదైతే ఆయిల్‌లో ఫ్రైడ్ ఆనియన్స్ వేపానో ఆయిలే వేసుకున్నాననమాట. మంచిగా దమ్ పెట్టుకోవాలి. మనం ఆఫ్టర్‌నూన్ చేసుకుంటాము అనుకుంటే మార్నింగ్ చికెన్ తెచ్చుకుంటాం కదా! అప్పుడే మంచిగా దమ్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నారనుకోండి, ఆ మసాలా మొత్తం చికెన్ పీసెస్‌కి బట్టి మసాలా అంతా పోయి టేస్ట్ అయితే చాలా బాగుంటదనమాట. సో, చూసారు కదా! ఇలా మొత్తం అంతా దమ్ అయితే పెట్టుకోవాలనమాట. చాలామంది బిర్యానీ మసాలాలు రైస్‌లో వేస్తారు కదా! చికెన్‌లో కూడా వేస్తారనమాట. అలా ఎక్కువ వేస్తే ఏమైతదంటే మొత్తం ఘాటొచ్చేస్తదనమాట. అంత బిర్యానీ ఫ్లేవర్ అనిపియదు. మొత్తం అవి మసాలా దినుసులు ఎక్కువేస్తారు కాబట్టి ఘాటయితే వస్తదనమాట. సో, అందుకనే మనము రైస్‌లో అయితే వేసుకోవాలి. ఇలాగ చికెన్‌లో అయితే నార్మల్ మసాలాలు వేసుకొని మనం చికెన్ అయితే దమ్ అయితే పెట్టుకోవాలనమాట. ఇంకా అది దమ్ అయ్యేలోపు మనం వచ్చేసి ఇంకో సైడ్ బిర్యానీ రైస్‌కైతే పెట్టుకోవాలి. మనం ఎప్పుడైనా గానీ బిర్యానీ రైస్‌కి తెలిసిందే కదండీ! ఇప్పుడు ఒక గ్లాసు వాటర్ తీసుకున్నారనుకో 1 ½ గ్లాస్ అలా కాకుండా దానికి డబల్ అయితే తీసుకోవాలనమాట. ఎందుకంటే ఈ అన్నం మనం వారుస్తాం కాబట్టి. ఓకేనా. దీంట్లో మసాలా దినుసులు, కొంచెం కొత్తిమీర, పుదీనా, అలాగే కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం ఆయిల్ వేసి మంచిగా బాయిల్ అయ్యాలనమాట. ఇది మనకు 70% వరకు కుక్ అయితే సరిపోతది. ఇందాక మనం చికెన్‌లో సాల్ట్ వేసుకున్నాం గదా! బిర్యానీ రైస్‌లో గూడా కొంచెం సాల్ట్ అనేది వేసుకోవాలనమాట. ఎందుకంటే మనం వారుస్తాం కాబట్టి ఇందులో మనకు సాల్ట్ ఎక్కువ అనిపియదు. మళ్ళీ లెమన్ పిండుకుంటే ఏంటంటే అండి, అన్నం పొడి పొడిలాడితే బాగొస్తదనమాట. ఇలాగ మనకు రైస్ అనేది 70% వరకు కుక్ అయితే చాలు. ఎందుకంటే మిగతా మనకు 30% అనేది మనం దమ్ బెడతాం గాబట్టి సరిపోతదనమాట. చూసారు గదా! అన్నం పట్టుకుంటే ఇలా 2 ముక్కలయిందంటే చాలనమాట. పలుకుగా ఉంటదంటారు గదా! అట్లా పలుకుంటే సరిపోతదనమాట. మనం ఇంకో సైడ్ ఇందాక దమ్ బెట్టుకున్నాం గదా! అది ఇంకా ఏం యాడ్ చేయని అవసరం లేదనమాట. ఇంకా డైరెక్ట్ వేసేసుకుంటే సరిపోతది. అది ఒక సైడ్ కుక్ చేసుకొని ఇలా లేయర్స్ ఒక లేయర్ రైసు, ఇంకో లేయర్ చికెను, ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొనేసి మంచిగా ఇలా దమ్ అయితే పెట్టుకోవాలనమాట. మనకు 10-15 మినిట్స్ దమ్ పెట్టుకుంటే చూసారు కదా! వేడి వేడి చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.